హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను ఇలా పరోటా మటన్ కర్రీ తయారు చేయ విధానము చూద్దామండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి పరోటా అయితే. మటన్ కర్రీ అంటే ఇంక మామూలే. దీనికైతే 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు గ్రేవీకి ఉండాలి కాబట్టి చిన్న చిన్నవి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అయితే ఒక 8 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అందుట్లో ఒక స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసి ఫస్ట్ స్మెల్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందుట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇది మటను. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్టు. అందుట్లో స్పూన్ పసుపు. ఇలా దగ్గర బాగా వేగాక అందుట్లో క్లీన్గా నీట్గా 2-3 సార్లు కడుక్కుని మటన్ వేసుకోవాలి. అందుట్లో టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి నేను. ఇలా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. ఇవి బాగా మగ్గాక, కారం కూడా మగ్గాక వేసుకోవాలండి వాటర్. గ్లాస్ వాటర్ పోసాను మటన్ కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి, అసలు హైలో పెట్టకూడదు. దీనికైతే ధనియాలు, లవంగాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి ఇవి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి దగ్గర పడ్డాక మటన్ కర్రీ సిమ్లో పెట్టి ఇంతవరకు ఉడికించానండి. ఇవి బాగా దగ్గర పెట్టాక ఈ మసాలా అంతా వేసుకోవాలి. అవి దగ్గర పడుతుంది అన్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని ఇలా బాగా దగ్గర పడ్డాక ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఇలా సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. వెరీ సూపర్. ఇప్పుడు పరోటాకైతే ఒక గ్లాసు మైదా తీసుకున్నాను. అందుట్లో ఓ టేబుల్ స్పూన్ చక్కెర వేసానండి. రుచికి సరిపడా సాల్ట్, అందుట్లో టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నీ. అందుట్లో ఒక స్పూను బొంబాయి రవ్వ వేసానండి, సుజీ రవ్వ. ఇవన్నీ బాగా కలిపి ఇప్పుడు వాటర్ మనం చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఇలా బాగా ముద్ద చేసుకుని ఇలా కలిపేసి ఒక బౌల్లో అయితే పెట్టుకుని మూతేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. సుజీ రవ్వ అది బాగా కలిసే వరకు. చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఇలా కలిసాక ఇలాగా బాగా స్మూత్గా వచ్చిందండి. ఇప్పుడైతే చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుని ఇలా నేను కలిపిన పిండి అయితే 4 చపాతీలుగా ప్రిపేర్ చేశానండి, 4 పరోటాలు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా వీలైనంత పలసగా ఒత్తుకోవాలి. ఒత్తుకుని ఇలా దీంతో కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా పెట్టాలండి ఘాట్లు అయితే. ఇది లేదు అనుకుంటే మనం శాఖతోటన్నా చేసుకోవచ్చు. ఇలా మొత్తం చపాతీ అంతా ఇలా చేసుకుని ఇప్పుడు ఓ పక్క నుంచి దాని మీద ఒకటి పొరలుగా ఇలా పైకి వచ్చేలా చేసుకోవాలి. శాఖతో ఇలా తీసుకోవాలండి. అంతా ఓ పక్కకి ఇలా మడత పెట్టుకుంటూ రావాలి. ఇలా వచ్చిన దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని
కొద్దిగా దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా చుట్టి ఇలా మళ్ళీ చివరిది కూడా లోపలికి పెట్టుకోవాలండి. ఇలా లోపల మడత పెట్టాలి. లోపల మడత పెట్టుకుని ఇలా ఇప్పుడు రౌండ్గా మళ్ళీ ఒత్తుకోవాలండి. ఫస్ట్ చేతితోటి ఒత్తుకోవాలి. చేతితోటి ఒత్తుకుని ఇలా ఇలా వత్తాలండి. ఇలా వత్తాక చపాతీ కర్రతో కొద్దిగా పామాలి. పైన గుల్లగుల్లగా పామాలండి. గట్టిగా పామేస్తే పొరలు కలిసిపోతాయి కాబట్టి ఇప్పుడు పెనం పెట్టుకుని సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఇలా ఒకసారి అటు ఇటు తిప్పాక అప్పుడు ఆయిల్ అప్లై చేయాలండి. కొద్దిగా అయితే రాసాను ఫస్ట్. ఇప్పుడు ఇలా పైకి కిందకి ఒకసారి తిరిగేసాక ఆయిల్ వేసుకోవాలండి. దాని మీద పక్కన వేసుకుని తిరగమరగా వేసుకోవాలండి. ఇప్పుడు గరిటెతో ఇలా ఒత్తుకుంటూ పైకి కిందకి వత్తాలండి. ఒత్తి కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పరోటా. ఇలా అన్ని పరోటాలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 4 చేశానండి. ఇలా అన్నీ ప్రిపేర్ అయ్యాక ఇలా ఓ ప్లేట్ మీద వేసుకుని ఇలా వచ్చేలా ఒత్తాలి. పరలుగా వస్తాయండి బయటికి. ఏ గ్రేవీ కర్రీలోకైనా బాగుంటాయి. మన నాన్ వెజ్లో కన్నా సూపర్ ఉంటాయండి. ఇలా పొరలుగా చూడండి ఫ్రెండ్స్. ఇవి వట్టి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి ఇలా మటన్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఏ కర్రీతోనే చేసుకోవచ్చు అండి. గ్రేవీ కర్రీతో చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంది. ఓకే ఫ్రెండ్స్.